జీవం గల దేవుని దాసుని కలవాలని ఎలీషా ఎద్దుకు వచ్చినప్పుడు, అయ్యా నన్ను స్వస్థపరచమని వేడుకున్నప్పుడు పర్వతం మీద ఎలీషా, నువ్వు యోర్దాను నది వద్దకు వెళ్ళి 7 మార్లు మునుగు, అప్పుడు నువ్వు స్వస్థత నొందుతావని. యోర్దాను నది వద్దకు వెళ్ళి 7 మార్లు మునిగినట్లయితే నీవు స్వస్థత నొందుకుంటావని చెప్పిన మాటను బట్టి అతను కొంచెం మనసులో బాధపడి, ఆ ప్రవక్త కొండ మీద దిగి వస్తాడు, అతని చెయ్యి నా తల నుండి అరికాల వరకు ఇలా తడిమి నువ్వు స్వస్థత నొందుతున్నావని చెప్తాడు, అప్పుడు నేను స్వస్థపడతాను అనుకుని వచ్చాడు. మనం కూడా చాలాసార్లు మన సమస్యకు పరిష్కారం ఇలా వస్తే బాగుండు, ఇలా వస్తుందేమో అనుకుంటూ వస్తాం. మనం అనుకున్న రీతిలో దేవుడు మనల్ని బాగు చేయకపోయినా దేవుడు తన రీతిలో తన మార్గంలో మనల్ని బాగు చేయడమే కావాలి. ఈ పరాక్రమశాలి అనుకున్నాడు, యోర్దాను నది వద్దకు వెళ్ళాలా, 7 సార్లు మునగాల, మా సిరియా దేశంలో నదులు లేవా, నేను ఈ నదిలో మునగాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నాడు. పక్కనున్న ఆయన స్నేహితుడు చెప్తున్నాడు, ఎందుకలా కోపడతావు, కోపడవలసిన అవసరం ఉందా, ఇక్కడ మీరు స్వస్థతను పొందాలి. ఎలీషా భక్తుడు దైవజనుడు చెప్పాడు, వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు. అది పెద్ద కష్టమైన పనేం కాదే, మన దగ్గర ఆయన డబ్బు అడగలేదే, ధన సంపదలు అడగలేదు, లేదు ఆయన వస్తాననుకున్నాడు, ఆయన వచ్చి నన్ను కలుస్తాననుకున్నాను, అది నువ్వు అనుకున్నావు. కానీ నీకు కావాల్సిన ఏంటి స్వస్థత, ఏ రీతిలో ఏ రూపంలో వస్తాయేంటి, నీకు కావాల్సిన స్వస్థత. దైవజనుడు చెప్పాడు, యోర్దాను నది వద్దకు వెళ్దాం, మునుగుదామని చెప్పినప్పుడు ఆ పక్కన ఆయన చెప్పినప్పుడు ఆ మాటలకు శాంతించాడు. మన పక్కన ఉండేవాళ్ళు, మన స్నేహితులు ఎప్పుడు కూడా మన కోపాన్ని రేపేవారుగా కాకుండా మనల్ని శాంతపరిచేవారుగా, మన కోపము తగ్గించేవారుగా, మనకు ఆలోచన కల్పించేవారుగా ఉండాలి తప్ప మరింత ఎక్కువ చేసేవారుగా ఉంటే వారితో స్నేహం మానేయండి. వాక్యం సెలవిస్తుంది, సమాధానపరచేవారు ధనులు, వారు దేవుని కుమారులను పరచబడుదురు. మన పక్కన స్నేహితులు ఎప్పుడు కూడా నీ కోపం పోయే విధంగా వారు నీతో మాట్లాడేవారైతే మంచిది. ఈ దాసుడు అదే పని చేశాడు. కోపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ యోర్దాను నదిలో మునగమన్నాడు, అంతే, వెళ్ళి మునగమన్నాడు. సో యోర్దాను నది వద్దకు వెళ్ళి 1 మారు మునిగితే స్వస్థత రాలా, 2వ మారు మునిగినా స్వస్థత రాలా, 3వసారి 4వసారి 5వసారి ప్రతిసారి మునిగి లేచినప్పుడు చెక్ చేసుకుంటున్నాడు, రోగం పోలేదు, అలాగే ఉంది. బయట ఒడ్డు మీద ఉన్నటువంటి దాసుడు చెప్పాడు, అయ్యా ఆ దైవజనుడు చెప్పింది 7 మార్లు మునగమన్నాడు, మీరు మాటికి చెక్ చేసుకోకండి, 7వసారి కంప్లీట్ అయిన తర్వాత చూసుకోండి అని చెప్పాడు. 7వసారి మునిగి లేచిన వెంటనే అతని చర్మం అంతా కూడా హీల్ అయిపోయి తల నుండి అరికాల వరకు స్వస్థతలు ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. కంప్లీట్గా అతనికి స్వస్థతలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం పెట్టిన ఆత్మీయులారా, మీ జీవితాల్లో కూడా వాక్యమునకు మనం విధేయులైతే ఖచ్చితంగా ప్రభు యొద్ద నుండి మేలు పొందుకుంటాం, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుతాం. నెంబర్ 7 ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ నెంబర్. కంప్లీట్గా మనం దేవునికి విధేయులమైతే దీవించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి ప్రభు సిద్ధమే. కనుక దేవుని విశ్వాసం ఉంచు, భయభక్తి కలిగి ఉండు, ఆయన చెప్పిన మాటకు విధేయులవుదాం. ప్రభు ఇచ్చే స్వస్థతను, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు నామములో పొందుకుందాం. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు.